ఏపీలో అధికారంలో పాగవేసేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోందా? అందుకే అత్యధిక సీట్ల డిమాండ్ను టీడీపీ ముందు బీజేపీ పెడుతోందా అంటే అవుననే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ చేస్తున్న అత్యాశ డిమాండ్లను రాజకీయాలలో చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు అంగీకరిస్తారా అన్న చర్చ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. బీజేపీ పెట్టిన ఈ డిమాండ్ను అధిగమనించి చంద్రబాబు కమలం పార్టీని దారిలోకి తెచ్చుకోగలుగుతారా అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. రాజకీయాలలో బీజేపీ వ్యూహాలు కాస్త భిన్నంగానే ఉంటాయి. ఆ పార్టీ ఏ వ్యూహమేసినా అధికారంలో భాగస్వామ్యం కోరుకే అవుతుంది. ఇదే తరహా రాజకీయ చాణక్యాన్ని ఏపీలోనూ ప్రదర్శించాలని బీజేపీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. తొలి నుంచి ఏపీలో తానే ప్రత్యామ్నాయం కావాలని భావిస్తున్న బీజేపీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు పావులు కదుపుతోంది. గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక నజర్ పెట్టిన కమలం నాయకత్వం ఒక్కో రాష్ట్రంలో ఒక్క వ్యూహం పదును పెడుతోంది. కర్ణాటకలో గతంలో సక్సెస్ అయిన బీజేపీ మిగతా దక్షిణాది రాష్ట్రాలలో వాటిని అమలు చేయాలని యోచిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న సమయంలో అక్కడ బీఆర్ఎస్ కు తానే ప్రత్యామ్నాయం అన్నట్లుగా రాజకీయ వ్యూహాలను పదును పెట్టింది. కానీ కర్ణాటక రాష్ట్రంలో విజయంతో అనూహ్యంగా తెలంగాణలో పుంజుకొన్న కాంగ్రెస్ ఏకంగా అధికారం చేపట్టింది. దీంతో తెలంగాణపై ఆశలు వదులుకొన్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఏపీలో అధికారంలో పాగా కోసం వ్యూహాలను పదును పెడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఆరోపణలపై నాడు చంద్రబాబు అరెస్ట్ కావడంతో జనసేనతో కలిసి వైసీపీకి తాను ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ పావులు కదిపింది. కానీ ఆ తరువాత కాలంలో చంద్రబాబు బెయిల్ పై విడుదల కావడం, కాంగ్రెస్ లోకి వై.ఎస్. షర్మిల ఎంట్రీ ఇవ్వడం వంటి పరిణామాలతో బీజేపీ ఊహించని పరిణామాలను ఎదుర్కొంది. మరోవైపు వైసీపీలో అంతర్గత విభేదాలతో చాలా మంది నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. ఈ చేరికల జోస్తో ఉన్న టీడీపీ నాయకత్వం జనసేన పార్టీతో ఇప్పటికే అవగాహన చేసుకోగా తనకు దూరంగా ఉన్న బీజేపీని సైతం దగ్గరకు తీసుకోవాలని యోచిస్తోంది. వాస్తవానికి ఏపీలో బీజేపీకి ఉన్న ఓటు శాతం నామమాత్రం. ఆ పార్టీని చూసి టీడీపీకి ఓటేసేవారు తక్కువే. అంతేకాదు బీజేపీకి చేరువైతే ఓ వర్గం ప్రజలు తమకు దూరంగా ఉంటారు అన్నది మెజార్టీ టీడీపీ నేతల్లో ఉన్న భావన. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో దోస్తీకి ఉత్సాహం చూపడానికి కారణం లేకపోలేదు. ఎన్నికల సమయంలో కేంద్రం అండదండలు తమకు ఉంటుందన్న భావనలో టీడీపీ ఉండటమే ఇందుకు ఒక కారణంగా తెలుస్తోంది. ఈ ఒక్క కారణంతోనే టీడీపీ నాయకత్వం బీజేపీతో దోస్తీ కట్టేందుకు ఉత్సాహం చూపుతోంది. అయితే ఏపీలో టీడీపీని పక్కకు నెట్టి తానే ప్రత్యామ్నాయం కావాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి కూడా తెలుగుదేశం పార్టీతో జతకట్టడం తప్ప ఆ పార్టీకి మరో మార్గం లేదు. కానీ చంద్రబాబు వైపు నుంచి వస్తున్న అనుకూల సంకేతాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. టీడీపీతో జతకట్టిన జనసేనతో బీజేపీ తొలి నుంచి మైత్రీ బంధం కొనసాగిస్తోంది. అదే సందర్భంలో జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర రాజకీయాలలో వ్యవహరించాల్సిన పాత్రపై కూడా బీజేపీ అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే జనసేనతో పాటు తనకు మొత్తంగా 75 అసెంబ్లీ స్థానాలు, 15 ఎంపీ స్థానాలను ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోందట. బీజేపీ చేస్తున్న ఈ డిమాండ్ పై టీడీపీ నేతలు అంతర్గతంగా కొందరు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కానీ 175 అసెంబ్లీ స్థానాల్లో తనకు 25 అసెంబ్లీ, జనసేన పార్టీకి 50 అసెంబ్లీ స్థానాలను బీజేపీ డిమాండ్ చేయడం వెనక అసలైన మతలబుందని తెలుస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న 89 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటాలి. బీజేపీ డిమాండ్ బట్టి చూస్తే 75 అసెంబ్లీ స్థానాలు వదిలేసి టీడీపీ కేవలం 100 స్థానాల్లో పోటీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ షరతులను అంగీకరించి జనసేన, బీజేపీకి 75 అసెంబ్లీ స్థానాలను వదిలేసి టీడీపీ కేవలం 100 స్థానాల్లో పోటీ చేస్తే వాటిలో 50 నుంచి 60 స్థానాలను ఆ పార్టీ గెలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా సీట్ల అవసరం ఉంటుంది. అదే సందర్భంలో 75 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసే జనసేన, బీజేపీ వాటిలో కనీసంగా 30 సీట్లు గెలుచుకున్న వీరి సహాయంతోనే టీడీపీ సంకీర్ణ కూటమి సర్కారు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అప్పుడు తమ నాయకత్వంలో ఏర్పడే టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో తాము చక్రం తిప్పొచ్చన్నది బీజేపీ లెక్క. పొత్తులో భాగంగా టీడీపీ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉండే కంటే సంకీర్ణ ప్రభుత్వంలో తాను చక్రం తిప్పి ఏపీలో బలపడేందుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది బీజేపీ లెక్క. ఈ కారణంతోనే బీజేపీ తనకు, తన మిత్రుడు జనసేన పార్టీకి కలిపి మొత్తంగా 75 అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను ఇవ్వాలని టీడీపీ ముందు బీజేపీ డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. తో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.